ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే పీసీఓఎస్, వెయిట్ గెయినింగ్. ఈ రెండింటికి రిలేషన్ ఏంటని తెలుసుకుందాం. చాలా మంది చెప్తూ ఉంటారు, డాక్టర్ నేను ఎంత తక్కువ తిన్నప్పటికీ కూడా నేను వెయిట్ గెయిన్ అవుతూనే ఉన్నాను, బరువు పెరుగుతూనే ఉన్నాను, నేను డైట్ కంట్రోల్ చేసుకున్నప్పటికీ కూడా నేను బరువు తగ్గలేకనని చెప్తూ ఉంటారు. ఇది ఎందుకంటే పీసీఓఎస్ లో ఈ వెయిట్ గెయినింగ్ అనేది కామన్ గా ఉంటుంది. అంటే ఈ పీసీఓఎస్ వల్లనే వెయిట్ గెయినింగ్ అనేది ఇంత బరువు పెరగడం అనేది కామన్ గా ఉంటుంది. అసలు ఎందుకు ఉంటుంది ఈ పీసీఓఎస్ కండిషన్ లో బరువు పెరగడం అంటే దీనికి మెయిన్ గా 4 ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అనమాట. అందులో మెయిన్ గా వచ్చేసి ఈ పీసీఓఎస్ లో బరువు పెరగడానికి మెయిన్ గా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో మెయిన్ గా వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మనం తిన్న ఫుడ్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ పీసీఓఎస్ ఉన్న ఆడవాళ్ళు ఏమవుతుందంటే మన బాడీ అనేది ఆ ఇన్సులిన్ కి రియాక్ట్ అవ్వదు. దీనివల్ల ఏం చేస్తుంది, మనం తిన్న ఫుడ్ మొత్తం ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకుండా ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. అదే విధంగా ఈ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ ని ఇంకా ఎక్కువ సెక్రెట్ అవుతుంది. దీన్ని మనం హైపర్ ఇన్సులినియా అంటాం. ఈ కండిషన్ లో కూడా ఈ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, అదే విధంగా థైస్ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం కామన్ గా ఉంటుంది. కాబట్టి మెయిన్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనం తిన్న ఫుడ్ ని ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకుండా ఫ్యాట్ లాగా జరుగుతుంది. అదే విధంగా ఫ్యాట్ ఏదైతే ఉంటుందో మన బాడీలో అది ఇంకా ఎక్కువ డిపాజిట్ అయ్యేలాగా చేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా మనకి ఎమర్జెన్సీకి ఎనర్జీ అవసరం ఉందనుకోండి, ఆ ఫ్యాట్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కానీ ఈ పీసీఓఎస్ ఉన్న కండిషన్ ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకుండా మారుస్తుంది. మనం తిన్న ఫుడ్ ని ఫ్యాట్ లాగా స్టోర్ చేస్తుంది. అదే విధంగా ఫ్యాట్ ని ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఎక్కువగా బరువు పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి తిన్న ఫుడ్ కొంచెమైనప్పటికీ కూడా ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళకి వెయిట్ గెయినింగ్ అనేది కామన్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆండ్రోజన్ ఎక్సెస్. అసలు ఆండ్రోజన్ ఎక్సెస్ అంటే మన బాడీలో ఫిమేల్ హార్మోన్స్ ఉండడం వల్ల మనకి ఫ్యాట్ మెయింటెనెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇలాంటి పీసీఓఎస్ కండిషన్స్ లో మేల్ హార్మోన్ లెవెల్స్ మన బాడీలో ఎక్కువ అవుతాయి. దీని వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి మేల్ ప్యాటర్న్ లాగా వెయిట్ గెయినింగ్ జరుగుతుంది. మేల్స్ లో ఎలాగైతే పొట్ట చుట్టూ కొవ్వు పెరగబోతుందో అదే విధంగా ఫిమేల్స్ లో కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. దీనికి మనం ఆండ్రోజన్ ఎక్సెస్ అని ఒక కారణం అంటూ ఉంటాం. ఈ కండిషన్ లో ఏమవుతుందంటే ఇలా మేల్ హార్మోన్స్ పెరగడం వల్ల ఫ్యాట్ డిపాజిట్ అనేది మెయిన్ గా ఈ పొట్ట చుట్టూనే జరిగేలాగా చేస్తుంది. అదే విధంగా థైస్ ఫ్యాట్ కూడా ఎక్కువ అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి ఈ ఆండ్రోజన్ ఎక్సెస్ కూడా ఒక వెయిట్ గెయినింగ్ ఒక ఇంపార్టెంట్ కాజ్. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ పీసీఓఎస్ కండిషన్ అంటేనే మెయిన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లైఫ్ స్టైల్ ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇలా పీసీఓఎస్ ఉన్న వారిలో హార్మోన్స్ అనేటివి ఏదైతే ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్టరాన్ హార్మోన్ కానీ ఈ హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వాళ్ళకి వెయిట్ గెయినింగ్ అనేది కామన్ గా ఉంటుంది. అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నట్టయితే మన బాడీ స్ట్రక్చర్ కానీ పోస్చర్ కానీ మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. కానీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువైనా తక్కువైనప్పటికీ మన బాడీ షేప్ అనేది డిఫరెంట్ గా మారుతుంది. దీనివల్ల పీసీఓఎస్ ఉన్న వారిలో వెయిట్ గెయినింగ్ అనేది కామన్ గా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్. స్ట్రెస్ వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతామా అంటే నిజంగా అవుతాం. ఎందుకంటే ఈ స్ట్రెస్ ఉన్న కండిషన్స్ లో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ అనేది మన బాడీ మెటబాలిజం స్లో చేస్తుంది. అంటే మన బాడీలో ఫంక్షన్స్ అనేటివి స్లో అయ్యేలాగా చేస్తుంది. మన రెస్ట్ గా ఉన్నప్పుడు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుందో దానికంటే ఇంకా తక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి అంటే బయటికి ఎనర్జీగా మారదు మనం తీసుకున్న ఫుడ్, కానీ మనం తీసుకున్న ఫుడ్ అంతా ఏ విధంగా మారుతుంది, ఫ్యాట్ లాగా మారేలాగా చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ కూడా ఈ పీసీఓఎస్ కండిషన్ లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ 4 మెయిన్ గా పీసీఓఎస్ లో వెయిట్ గెయిన్ అవడానికి మెయిన్ గా పాసిబిలిటీస్ అనమాట. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే మన బాడీ ఇన్సులిన్ హార్మోన్ కి ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకపోవడం. నెక్స్ట్ ఆండ్రోజన్ ఎక్సెస్, అంటే మన బాడీలో మేల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే మన బాడీలో ఉన్న ఫిమేల్ హార్మోన్స్ తక్కువ అవ్వడం. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. నెక్స్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్. ఈ స్ట్రెస్ వల్ల కూడా కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల మన బాడీలో మెటబాలిజం స్లో అయ్యి వెయిట్ గెయినింగ్ ఒక కారణం అవుతుంది. ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు మెయిన్ గా ఏం చేస్తుంటారు, వాళ్ళు డైట్ ప్రకారమే కంట్రోల్ చేసుకోవాలని చూసుకుంటారు. అంటే మెయిన్ గా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ మొత్తం ఇగ్నోర్ చేయడం వల్ల వాళ్ళకి మెయిన్ గా డైట్ పైన కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అంటే ఫుడ్ కరెక్ట్ గా తీసుకుంటే సరిపోతుంది అనేలాగా అనుకుంటూ ఉంటారు. ఇలా చాలా రోజుల పాటు ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీంతో పాటు వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఈ వెయిట్ గెయినింగ్ అనేది కామన్ గా ఉంటుంది. కాబట్టి కేవలం డైట్ తో మాత్రమే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకుందామని అనుకోకండి. ఈ పీసీఓఎస్ అనేది లైఫ్ స్టైల్ ప్లస్ హార్మోనల్ డిసార్డర్. కాబట్టి లైఫ్ స్టైల్ ఎలా ప్రాక్టీస్ చేయాలో, ప్రాపర్ డైట్ అలాగే స్లీప్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం ఎలా ప్రాక్టీస్ చేయాలో, అదే విధంగా హార్మోన్స్ ని కూడా మనం సెపరేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ హార్మోన్స్ కి మనం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఆర్టిఫిషియల్ హార్మోన్స్ లేకుండా మన బాడీ నేచురల్ గా హార్మోన్స్ మెయింటైన్ చేసేలాగా చేస్తుంది. కాబట్టి మీరు పీసీఓఎస్ కి సంబంధించి వెయిట్ గెయిన్ తో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.